ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణం సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసింది. ఆ ఘటనపై పోలీసు విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ వివాదంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం సడన్ ట్విస్ట్ ఇచ్చింది. ఘటనలో తమ తప్పేం లేదని, అయినా వివాదంలోకి లాగుతున్నారంటూ సంధ్యా థియేటర్ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. పుష్ప 2 విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో జరిగిన తొక్కిసలాట ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో సినిమా చూద్దామని కుటుంబంతో సహా వెళ్లిన మహిళ రేవతి తొక్కిసలాటలో చిక్కుకొని ప్రాణాలు విడిచిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు బాధ్యత థియేటర్ యాజమాన్యానిదని కొందరంటుంటే, సరిగ్గా ఏర్పాట్లు చేసుకోలేని చిత్ర యూనిట్ వైఫల్యమే ఇందుకు కారణమని చెప్పి మరికొందరు అంటున్నారు. మరోవైపు సడన్ గా అక్కడికి అల్లు అర్జున్ వచ్చిన కారణంగానే ఇంతటి విషాదం జరిగిందని కూడా మరికొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై పోలీస్ కేసు నమోదైంది. ఓ దిశలో థియేటర్ను కూడా మూసివేస్తే మంచిదంటూ ప్రభుత్వానికి పోలీసుల నుంచి గట్టి సిఫారసు కూడా అందినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సంధ్యా థియేటర్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. వివాదంలో సడన్ ట్విస్ట్ ఇచ్చి అందరి దృష్టిని మరోసారి తన వైపు తిప్పుకుంది. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంపై థియేటర్ యాజమాని రేణుకాదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రీమియర్ షోకు మాత్రమే కాదని బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని పిటిషన్లో రేణుక గుర్తు చేశారు. సినిమా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోను డిస్ట్రిబ్యూటర్లే ముందుండి నిర్వహించారని చెప్పారు. అయినా తమ వంతు బాధ్యతగా భద్రతా ఏర్పాటు చేశామని, బందోబస్తు కల్పించామని చెప్పారు. అలాంటి తమపై కేసులు నమోదు చేయడం సరికాదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు రేణుకాదేవి. చూస్తుంటే ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి నిర్మాతలపైనో లేదంటే డిస్ట్రిబ్యూటర్లపైనో పడేలా కనిపిస్తుంది. ఎందుకంటే తన సినిమాల విడుదల సందర్భంగా అభిమానులతో కలిసి చూసే ఆనవాయితీ ప్రకారం సంధ్యా థియేటర్కు వెళ్ళినట్టు అల్లు అర్జున్ ఇప్పటికే చెప్పి తన తప్పు లేదని తేల్చేశాడు. తర్వాత క్షమాపణలు చెప్పి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ప్రకటించాడు. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం కూడా ఇందులో ఎంత మాత్రం తమ తప్పు లేదంటూ ఏకంగా హైకోర్టుకే వెళ్ళింది. ఇప్పుడు అందరి చూపు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లపైనే పడుతుంది. ఈ వివాదంలో వారి వర్షన్ ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ ఎవరేం చెప్పినా రేవతి కుటుంబానికి మాత్రం జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నది వాస్తవం. ఈ దిశగా ఆమె కుటుంబానికి తగిన న్యాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పెద్ద సినిమాల నిర్మాతలు, నటులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ నిర్వాహకులతో పాటు ప్రేక్షకులపైన ఉందన్నది మాత్రం కాదనలేని వాస్తవం. మరి తొక్కిసలాటకు తమకు సంబంధం లేదంటున్న సంధ్యా థియేటర్ యాజమాన్యం వాదనపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.